ప్రపంచంలాగే ఉన్న మరో ప్రపంచంలోకి వెళ్లిపోయాడు. కాసేపటికి ఆ ప్రాంతంలో చిన్నగా వర్షం మొదలైంది. అది ప్యారలల్ వరల్డ్. అక్కడ కూడా ప్రస్తుత ప్రపంచంలో ఉండే మనుషులు, వారి అలవాట్లు, ప్రేమ, స్నేహం ఇవన్నీ సర్వసాధారణంగా ఉంటాయి. కానీ అదొక మాయా ప్రపంచం. చాలా విషయాలు మ్యాజిక్ తో రిలేట్ అయి ఉంటాయి. ఇవేవీ తెలియని కృష్ణ రోజులాగే ప్యారలల్ వరల్డ్ లో ఉదయాన్నే నిద్రలేచాడు. అతనికి బాగా ఆకలి వేస్తోంది. వర్షం కారణంగా తడిసిన కట్టె పుల్లలతో వండుకుని తినే అవకాశం లేక డబ్బుల కోసం పాకెట్స్ లో తడివి చూసుకున్నాడు. ప్యాంట్ బ్యాక్ పాకెట్ లో 20 రూపాయల నోటు దొరకగానే ఆనందంగా ఇప్పటికైతే ఇది సరిపోతుంది అనుకుని తొందరగా ఫ్రెష్ అప్ అయి స్కూల్ కు కొంచెం దూరంలో ఉన్న బాబాయ్ హోటల్ దగ్గరకు చేరుకున్నాడు. హోటల్ దగ్గర ఎన్నో రకాల టిఫిన్స్ గుమగుమలాడిపోతున్నాయి. ఆ స్మెల్ ని ఎంజాయ్ చేస్తూ హోటల్ బయట వేసిన ఒక బెంచ్ దగ్గర కూర్చొని బాబాయ్ అని కేక వేశాడు కృష్ణ. హోటల్ లోపల నుంచి 55 సంవత్సరాల వయసున్న నాగయ్య అనే వ్యక్తి మెల్లిగా నడుచుకుంటూ కృష్ణ దగ్గరకు వచ్చాడు. అతన్ని చూసి కృష్ణ చిన్నగా నవ్వి ఇడ్లీ ఇవ్వవా బాబాయ్ అని 20 రూపాయల నోటు ఇచ్చాడు. నాగయ్యకి కృష్ణ గురించి చాలా బాగా తెలుసు. అతడేమీ మాట్లాడకుండా డబ్బులు తీసుకుని లోపలికి వెళ్లి ఒక ప్లేట్ లో ఇడ్లీ, ఇంకొక ప్లేట్ లో దోశ పట్టుకొచ్చి కృష్ణ ముందు పెట్టాడు. దోశ వైపు చూసి కృష్ణ నేను ఇడ్లీ మాత్రమే అడిగాను బాబాయ్ అన్నాడు. ఈ రోజు దోశ బాగుంది, అది కూడా టేస్ట్ చేయి కృష్ణ అని నాగయ్య నవ్వుతూ అన్నాడు.